కొన్ని సినిమాల్లో నటించడం కారణంగా ఆ ప్రభావం ఖచ్చితంగా రియల్ లైఫ్పై ఉంటుంది. అప్పట్లో అమితాబ్ బచ్చన్ అండ్ జయ మధ్యన మనస్పర్ధాలు వచ్చాయి అంటే కేవలం మనోడు రేఖతో కలిసి ఓ సినిమాని చేయడమే. ఇప్పుడు సేమ్ అలాంటి ప్రాబ్లమే బాలీవుడ్ బెస్ట్ లవర్స్గా పేరొందిన దీపికా పదుకోనే అండ్ రణ్వీర్ సింగ్ కూడా ఫేస్ చేస్తున్నారా అంటే అవుననే చెప్తున్నాయండి బాలీవుడ్ వర్గాలు. నిజానికి దీపిక హాలీవుడ్ వెళ్తుంది అనగానే వెంటనే ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొని తెగ ఆనందపడ్డాడు రణ్వీర్ సింగ్. అలాగే ట్రిపుల్ X సినిమా టీజర్ నుండి ట్రైలర్ వరకు, పోస్టర్ నుండి ఆన్ లొకేషన్ ఫొటోస్ వరకు ఏదొచ్చినా కూడా రీట్వీట్లు చేస్తూ ప్రియురాల్ని ఫుల్ ఖుషి చేశాడు. దీపిక ఒక ప్రక్కన హీరో విన్ డీజిల్తో చాలా హార్ట్గా నటించినా కూడా రణ్వీర్ మాత్రం పెద్దగా ఈగో ఫీల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు సడన్గా బేఫికర్ సినిమాలో మనోడు ముద్దులతో మోత మోగించాడు. వాణి కపూర్తో కలిసి ప్రేమాయాణం తాలూకు సినిమా అంటూనే అదేదో X మూవీ అన్న తరహాలో చేశాడు. అయితే ఇదంతా దర్శకుడు ఆదిత్య చోప్రా సూచనల మేరకే చేసినా కూడా ఎందుకో కానీ దీపికకు నచ్చలేదంటండోయ్. అందుకే ఈ సినిమా గురించి ఆమె కనీసం ఒక ముక్క ట్వీట్ చేయకపోగా కనీసం ఇంటర్వ్యూల్లో అడిగినా కూడా చెప్పను అనేస్తుంది. ఇదే విషయం ఇప్పుడు రణ్వీర్ సింగ్ను బాగా బాధించిందని, అందుకే ఇద్దరు ఈగో క్లాషెస్తో కొట్టుకుంటున్నారని అంటున్నారు బాలీవుడ్ జనాలు. పైగా హాలీవుడ్ సినిమా హిట్ అయితే కనుక వెంటనే హాలీవుడ్ సైడ్ మూవ్ అవుదాం అనే ఆలోచనలతో ఉన్న దీపిక ఎందుకో రణ్వీర్ విషయంలో కాస్త వెనకడుగు వేసేద్దాం అని కూడా అనుకుంటుందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. చూస్తుంటే బేఫికర్ సినిమా వీరిద్దరి మధ్య చిచ్చు కాస్త గట్టిగానే పెట్టేట్లుందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.